రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం, జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నాయకులు మాట్లాడారు. అంబేద్కర్ గారి 135వ జయంతి ఈ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో వీఆర్ కాలేజీ సెంటర్లో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దళిత క్రిస్టియన్ అనే పేరుతో ఈరోజు క్రిస్టియన్లో దళితులుగా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళు బీసీలుగా అనేటువంటిది బీసీసీగా ఈరోజు ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయినా కానీ ఆల్రెడీ ముందుగా కోర్టుకు పోయినాక ఈరోజు అట్లా ప్రకటించడం సరైనటువంటిది కాదు. కుల నిర్మూలన జరగాలని ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో అలాంటి కుల నిర్మూలన ఈరోజు కూడా కులాలు మతాలతో ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం కూడా వాటిని అమలుపరుస్తుంది. ఆటు వీళ్ళలో చూస్తే దేవాలయం సమస్యని ఒక కుల సమస్యగా మార్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందువల్ల అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలకు అనుగుణంగా రిజర్వేషన్లే కాదు, సామాజిక న్యాయం, ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు. సుందరయ్య గారు ఏదైతే కోరుకున్నారో సుందరయ్య గారు కూడా ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని కేవీపీఎస్గా అనేక రకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అందువల్ల అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఆ ఆశయాలను సాధించేదానికి సిపిఎం పార్టీగా మిత్రులారా, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అశేష ప్రజావాహిని ఆ మహనీయునికి నివాళులర్పించేందుకు రావడంలోనే వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా కూడా ప్రజా హృదయాల్లో ఏ విధంగా ఉండి అర్థమవుతుంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రూపకల్పనతో తయారైన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేసి మనుస్మృతి ఆధారంగా రాజ్య పరిపాలన సాగించాలనేటువంటి నేటి పాలకుల యొక్క కుచిత బుద్ధి కులాలకి, మతాలకి అనేక విధాలుగా విభజనకి తీసుకొచ్చి కులాల మధ్య, మతాల మధ్య అనేక రకాలుగా తగాదాలు సృష్టించి ఈరోజు దేశంలో పరిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాగే సమాజాన్ని స్థాపించాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజాస్వామ్యంపై ఉందని తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన ఎన్నో కుల నిర్మూలన కోసం ఎన్నో అవమానాలు ఎదిరించి రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగం ఈరోజు పాలకుల పట్ల అవకాశవాదంగా ఉంది. ఆ విధంగా కాకుండా మహిళలకు ఏదైతే ఈరోజు రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు, అదేవిధంగా 50% స్థానాలు అంటున్నారు. 50% స్థానాలు ఇచ్చినప్పుడు వాళ్ళని స్వతంత్రంగా పనిచేసే విధంగా ఈ పాలకులు ఉండాలి. అదేవిధంగా ఈరోజు మహిళలకు ఎన్నో చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలు దోషుల పట్ల చుట్టాలుగా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళల మీద, మైనర్ బాలికల మీద జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా, అదేవిధంగా ఈరోజు మత్తు పదార్థాల యొక్క జోగిలో ఈరోజు యువత జోగుతుంది. ఇటువంటి అన్నిటిని కూడా అరికట్టే విధంగా పాలకులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఏదైతే ఈరోజు డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా అందరం వచ్చి కూడా ఆయన్ని స్మరించుకుంటున్నాం. ఆయన్ని స్మరించుకునేది వాసం అన్నప్పుడు ఏదైతే ఆయన్ని రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగానికి విఘాతం కల్పించకుండా పాలకులు వారి యొక్క అధికారాలను ఉపయోగించాలనేటువంటిది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము కోరుతున్నాం. జిల్లా కార్యదర్శిని. ఇవాళ అంబేద్కర్ గారి 135వ జన్మదినం దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. భారత రాజ్యాంగ సృష్టికర్త, ఈ దేశ ప్రజలందరూ ఎన్నో వాళ్ళకి హక్కులు కల్పించిన వ్యక్తి. రాజ్యాంగాన్ని చైర్మన్గా, రాజ్యాంగ కమిటీ చైర్మన్గా ఉండి మన దేశ ప్రజలకి సుఖంగా జీవించే హక్కు, ఎన్నో హక్కులు కల్పించి మహిళలకి విద్యా హక్కు, సమాజం, మతాల మధ్య కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ గారికి ఇవాళ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం పోయి రాజ్యాంగానికి తూట్లు పడిచే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. నిజంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి, పాలకులకు లేదు. ఎందుకంటే మాకు పూర్తి మెజార్టీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పున్నారు. కాబట్టి వాళ్ళకి అంబేద్కర్కి నివాళులు అర్పించే హక్కు లేదు. ఏదన్నా అంబేద్కర్కి నిజంగా నివాళులు అర్పించడం అంటే ఈ దేశంలో ఉండే అట్టడుగు వర్గాల ప్రజలు వాళ్ళని
వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వామపక్ష పార్టీలకే ఆ హక్కు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ భారత రాజ్యాంగం కోసం మేము పోరాటం చేస్తాం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ఈ సందర్భంగా శపథం చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా ఈరోజు దళితులకు ప్రత్యేకమైనటువంటి హోదా కల్పిస్తూ రిజర్వేషన్లని సమగ్రంగా సక్రమంగా ఈ రోజుకి నిర్వహించబడుతున్నాయంటే అది డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యం. ఈ జిల్లాలో గొప్పతనం ఉంది. ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి 50 సంవత్సరాల మా అనుభవంలో ఈ జిల్లాలో ఎప్పుడూ కూడా అందరం కలిసి మెలిసి కులమత రహితంగా బతికిన జిల్లా ఇది. సో దాంతోపాటు ఈరోజు అంబేద్కర్ గారి సిద్ధాంతాలని, అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించు అదే స్ఫూర్తితో ఈరోజు అందరినీ ఉత్తేజపరుస్తూ ఈరోజు మా వీర మహిళలు కానీ మా జన సైనికులు కానీ ఈరోజు 135వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ మున్ముందు ఆయన ఆశయాల్ని ఏ ప్రభుత్వం అయినా కొనసాగించి తీరాలి అని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, బహు విద్యా ప్రజ్ఞశాలి, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కాడ ఘన నివాళి అర్పించడం జరిగింది. రాజ్యాంగం శిల్పి, సంఘ సంస్కర్త మరియు దళితుల మరియు అంటరానితనము వీటికన్నిటికీ రూపు మార్చడానికి తన జీవితాన్ని పణంగా పెట్టాడు. అదేవిధంగా కుల వివక్షత కోసం తన యొక్క జీవితాన్ని అర్పించాడు. మహిళలు, దళితులు మరియు కర్షకులు, శ్రామికులు వాళ్ళ కోసము తన యొక్క జీవితాన్ని అర్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళి అర్పించుకుంటూ కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనసేన అధికార అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సార్ యొక్క సారథ్యంలో జనసేన పార్టీ నెల్లూరు పార్టీ తరఫున జోహార్ అంబేద్కర్, జై భీమ్, జై హింద్, జై జనసేన. నమస్కారం, నా పేరు పేయల పవన్ కుమార్ యాదవ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బీఆర్సీ కోడ్ల వద్ద ఉన్నటువంటి ఆయన గారి విగ్రహానికి జనసేన పార్టీ తరఫున అందరం ఆయనకి పూలమాల వేసి ప్రతి ఒక్కరూ ఏదైతే అంబేద్కర్ ఆశయాలు ఉంటాయో ఆ యొక్క ఆశయాలకు మేము కృషి చేస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున నెల్లూరు జిల్లా నుంచి మేము మద్దతు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మేము తోడుగా అండగా నిలబడతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.